హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతు. మేమైతే 5:26కే బస్సులో అయితే ఉన్నామండి. 5 కల్లా మేము విజయనగరం బస్ స్టాప్కి వెళ్తే డైరెక్ట్గా రామతీర్థాలకి బస్సు అయితే ఉందండి. 5:10కి ఒకటి ఉంది, 5:15కి ఒకటి ఉందండి. సో డైరెక్ట్ గుడి ముందులే ఆపుతుంది అనమాట. ఇంకా మారాల్సిన అవసరం లేదు. ఇదైతే నెల్లిమర్లండి. ఇక్కడ నెల్లిమర్ల దగ్గర నిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే వాతావరణం చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. పొద్దున్నే కదా, భలే ఉంది. అక్కడ టెంపుల్కి వెళ్ళేసరికి అయితే మాకు 7కి తెరిచారండి. ఎవరెవరు వెళ్తున్నాం అనుకుంటున్నారు? మా చెల్లి, నేను, మా చైతు, మా అమ్మగారు, మా నాన్నగారండి. చక్కగా ఇగోండి, ఇది రామతీర్థాల కొండ అనమాట. దర్శనం 7 గంటలకి అయిపోయింది. అప్పుడు మేము వచ్చి మళ్ళీ పైకి అయితే ఎక్కామండి. ఎక్కలేకపోయాము. పైకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయాలి, పైన ఎక్కడ వాటర్ ఉండదు అనమాట. ఈ దగ్గర ఎన్ని మెట్లు ఉంటాయో కూడా నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను అంటే టెంపుల్కి 4-5 సార్లు వెళ్ళాను, కానీ కొండపైకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఎక్కలేక ఎక్కాము. ఆఖరికి అయితే చేరిపోయాం గమ్యం. కానీ ఇంత కష్టపడి ఎక్కొస్తేప్పటికి అక్కడ టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదండి. పైన బయట నుంచే దర్శనం చేసుకున్నాం. ఆ బయట కొబ్బరికాయ కొట్టేసి అక్కడ గజస్తంభం కాడ పెట్టి దండం పెట్టుకున్నాం. జయశ్రీ. అలాగే అక్కడ మనం శ్రీరామచంద్రమూర్తి బావ అయితే ఉంటుందండి. ఇక్కడ సీతాదేవి పురిటి మంచం, అలాగే భీముడు తల రాగి చెంబు అనేది వేస్తే ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను. అదైతే బావి నుంచి కూడా వస్తుంది. అది ఇక్కడ ఈ బావిలో ఎవరు దిగడానికి చాలా రిస్క్ అనమాట. దిక్కకూడదు, జస్ట్ వాటర్ అలా ఎప్పుడు కూడా నిత్యం అక్కడ నీళ్ళైతే ఉంటాయండి ఆ బావిలో. దీనికి ఇంత ఆశ్చర్యం అనిపించింది. అందులో చేపలు కూడా ఉన్నాయి. అంత పైకి చేపలు ఎలా వచ్చాయో, చేపలు కూడా ఉన్నాయండి. ఇంత పైన చేపల మీద కూడా మెన్షన్ చేశారనమాట. ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. అదే జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.